అందరికీ నమస్కారం. కిడ్నీ స్టోన్స్ ఈ యొక్క సమస్యనే మూత్ర వ్యవస్థలో రాళ్ళు అని చెప్పేసి సర్వసాధారణంగా చెప్తుంటారు అన్నమాట. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ యొక్క సమస్యను గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆ యొక్క సమస్యని మన మహర్షులు అస్మెరీ అనేటువంటి పేరుతో ప్రస్తావించి నేను చెప్పినట్లే చక్కటి చికిత్సలు కూడా తెలియజేయడం జరిగింది. కిడ్నీ స్టోన్స్ మూత్ర వ్యవస్థలో ఎక్కడ రాళ్ళు ఉన్నప్పటికీ సర్వసాధారణంగా మనం వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతోనే పిలుస్తుంటాం. అంటే ఇప్పుడు మూత్ర వ్యవస్థ అంటే కిడ్నీసు, అదేవిధంగా కిడ్నీస్ నుంచి వచ్చేటువంటి ఈ మూత్ర వాహినులు లేదా మూత్ర నాళాలు, అదేవిధంగా బ్లాడర్ అంటే మూత్రాశయము, అదేవిధంగా మూత్ర రంధ్రము, మూత్ర ద్వారము, ఈ అన్నీ కలిసినప్పుడే మూత్ర వ్యవస్థగా చెప్తూ ఉంటారు అనమాట. మరి ఈ 4 భాగాల్లో ఎక్కడ రాళ్ళు ఉన్నప్పటికీ సర్వసాధారణంగా కిడ్నీ స్టోన్స్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. ఈ కిడ్నీ స్టోన్స్ ఈ 4 నేను చెప్పినటువంటి మూత్ర వ్యవస్థలో ఎక్కడైనా ఉండవచ్చు. మరి కుడివైపు ఉండవచ్చు, ఎడమవైపు ఉండవచ్చు. అంటే మనకు 2 కిడ్నీస్ ఉంటాయి కదా, కుడివైపు ఎడమవైపు. ఈ విధంగా ఎడమవైపు ఉండవచ్చు, కుడివైపు ఉండవచ్చు, లేదా ఎడమ కుడి 2 వైపులు ఉండవచ్చు. అదేవిధంగా అతి చిన్న ప్రమాణం నుంచి అతి పెద్ద ప్రమాణం వరకు కూడా రాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు, మరీ పెద్దగా రాళ్ళు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడం వల్ల మరి కిడ్నీస్ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ కిడ్నీ స్టోన్స్కు సంబంధించి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో మనకు తటస్థపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ వీటిల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ అనుభూతమైనటువంటి చాలా సులువైనటువంటి చక్కటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి ఒక ఔషధ యోగాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 2. మొట్టమొదటిది బార్లీ గింజలు. మనకు తెలుసు కదా, బార్లీ గింజలను తెచ్చుకొని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక సీసాలో పెట్టుకోవాలి, మొట్టమొదటిది. రెండవది కొండపిండి చూర్ణం. మరి ఈ కొండపిండి మొక్కలు గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట పెరిగేటువంటి మొక్కలే. కానీ అందరూ అది గుర్తుపట్టడము, అందరూ సేకరించుకోవడం కష్టం కాబట్టి మరి కొండపిండి చూర్ణం అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో తెచ్చుకోవచ్చు. లేనటువంటి వాళ్ళైతే కొండపిండి మొక్కను సేకరించుకొని ఎండబెట్టేసేసి పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి కొండపిండి చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణము మనం వాడుకోవాలన్నమాట. కొండపిండి చూస్తున్నారు కదా, కొండలను పిండి చేస్తుంది కాబట్టి కొండపిండి. మరి కొండలని పిండి చేసేటువంటి అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధ గుణం ఉన్నప్పుడు ఈ రాళ్లను పిండి చేయడంలో దానికి ఒక లెక్క కాదు. అందుకే సంస్కృతంలో కూడా ఈ యొక్క మొక్కని పాషాణ భేది అనేటువంటి పేరుతో మహర్షులు తెలియజేయడం జరిగింది. సంస్కృతంలో పాషాణం అంటే రాయి అనేటువంటి అర్థం, భేది అంటే పగలగొట్టడం. రాయిని పగలగొట్టేటువంటి అద్భుతమైనటువంటి రసాయన గుణాలు ఇందులో ఉండడం చేత పాషాణ భేది అనే పేరుతో సంస్కృతంలో పిలుస్తారు. కొండపిండి అనేటువంటి పేరుతో మన తెలుగులో పిలుస్తూ ఉంటారు అనమాట. మరి ఈ కొండపిండి చూర్ణాన్ని కూడా తెచ్చి మనం ఒక సీసాలో ఉంచుకోవాలన్నమాట. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రిపూట కూడా ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 100 మిల్లీలీటర్ల నీళ్లలో 1 టీ స్పూను అంటే ఒక 5 గ్రాములు బార్లీ పొడి, 1 గ్రాము కొండపిండి చూర్ణం 2 కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం పూట ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. క్రమం తప్పకుండా ఈ విధంగా సేవించడం వల్ల అతి త్వరలోనే, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే బార్లీలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, కొండపిండిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఈ రాళ్లను చిన్నాభిన్నం చేసేసి మరి మూత్రద్వారం ద్వారా బయటకు విసర్జించడం కానీ, లేకపోతే మరి బురద రూపంలో తయారై మనకు తెలియకుండానే మూత్రం ద్వారా బయటకు విసర్జించేందుకు కానీ ఈ యొక్క ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. మరి ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపేటువంటి చక్కటి దిక్సూచి లాంటి ఒక పుస్తకాన్ని కూడా నేను రాయడం జరిగిందనమాట. ఈ యొక్క పుస్తకంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ కొండపిండి మొక్క గురించి కూడా విస్తరించి సవివరంగా తెలియజేయడం జరిగిందనమాట. మరి ఇలాంటి పుస్తకాలు మీ వద్ద ఉన్నట్లయితే ఈ యొక్క ఔషధాలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఏ కండిషన్లో వాడుకోవాలి, ఎంత ప్రమాణంలో వాడుకోవాలి, ఎన్నాళ్ల పాటు వాడుకోవాలి, ఎలాంటి అనుపానాలతో వాడుకోవాలి మొదలైన వివరాలు మరింత సంపూర్ణంగా తెలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పుస్తకం పేరు ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు. ఈ పుస్తకం కూడా మనకు ఆన్లైన్లో మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా పుస్తక విక్రయశాలలో కూడా ఈ పుస్తకం మనకి లభ్యమవుతుందన్నమాట. కావాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాలను కూడా సద్వినియోగం చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని వాళ్ళు
పొందవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ యొక్క కిడ్నీ స్టోన్స్కి సంబంధించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.